నూరుపాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలు ఉపేక్షించేది లేనే లేదు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోతకొస్తాగిన్నా. అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన బెల్లంపల్లి ప్రవీణ్ మాంత్రికుడు టచ్ యేసునామంలో టచ్ అనేవాడు ఏదో వాగుతున్నాడు. మళ్ళా వానికి కౌంటర్గా మనం ఇచ్చేద్దాం మనం అనుకుంటూ ఇవ్వాలి కదా, లేదంటే భారం అయిపోతుంది. రారా బెల్లంపల్లి ప్రవీణ్, లుచ్చా పాస్టర్ వచ్చాయి. నీ అబ్బ ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులందరికీ, ప్రజలందరికీ కూడా, నాయకులకు, మత పెద్దలకు, దైవజనులందరికీ కూడా కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు, నమస్కారములు తెలుపుతున్నాం. ఈ యొక్క వీడియో మేము చేయటానికి ముఖ్య ఉద్దేశం, ఈ దినాలలో కొంతమంది నాయకులు వారు అనవసరముగా బైబిల్ని ఉద్దేశించి, రెండోదిగా క్రైస్తవత్వాన్ని ఉద్దేశించి క్రైస్తవులు చేస్తున్న మంచి కార్యాలని మరిచిపోయి తెలియకుండానే కొన్ని కామెంట్స్ చేయటం జరుగుతుంది. మరియు క్రైస్తవులు మంచి పనులు చేస్తున్నారా? ఏంట్రా అవి మంచి పనులు? ఎవరా లుచ్చాగా ఆ మంచి పనులు ఏంట్రా? టచ్ అనగానే కింద పడిపోవడమా? దయ్యాలు పట్టామని దయ్యాలు ఇడిపోయామా? డ్రామాలు వేయడమా? స్కిట్లు వేయించడమా? అమాయకులు పిలుచుకొని వచ్చి చర్చిలో దయ్యాలు పట్టించడమా? మీరు చర్చిలో దయ్యాలు ఎందుకు పడతావురా? ఎవరా పాస్టర్గా? బయట ఎక్కడ పడవు, గుళ్ళో దయ్యాలు పట్టవు, ఇంట్లో దయ్యాలు పట్టవు, మీ చర్చికి వస్తేనే దయ్యాలు ఎందుకు పడుతున్నవి? మీ యేసుగాడు దయ్యం కాబట్టి కదా, దాని గురించి కదా మాట్లాడేది. పిచ్చనా కొడక. ముఖ్యంగా మేము చెప్పవలసిన విషయం ఏంటిదంటే, క్రైస్తవత్వము ప్రేమతో, క్షమాపణతో కూడినది. యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులమైన మాకు, దైవజనులమైన మాకు వాక్యంలో నేర్పించింది ఒకటే, ప్రేమ ప్రేమ ప్రేమ. ఏంట్రా బెల్లంపల్లి ప్రవీణ్గా క్రైస్తవులు మీకు వాక్యం ద్వారా నేర్పించింది ప్రేమ 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 నేర్పించారా? మీ క్రైస్తవంలో ప్రేమ ఉంటుందా? మళ్ళీ ప్రేమ ఉన్నప్పుడు ఈ బర్రగొంత అజయ్ బాబు పాస్టర్ గాడు, విజయ్ కుమార్ నత్తి కుమార్ పాస్టర్ గాడు, జాన్ బెన్నిలింగం పాస్టర్ గాడు మీరు ఎందుకు అరుస్తున్నారు హిందువుల మీద? ఊచకోత కోసం, అది కోసం, ఇది కోసం అని ఎందుకు అరుస్తున్నారు? చూపిస్తున్న వీడియో చూడరా కొడక. నూరుపాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి.
ఇటువంటి దుస్సంఘటనలను ఉపేక్షించేది లేనే లేదు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా వాటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓచకోతకొస్తాగిన్నా. ఏమరా బెల్లంపల్లి లుచ్చా పాస్టర్ ఏమంటావు ఇప్పుడు? మీ జాన్ బెల్లింగ పాస్టర్ గారు ఏమంటున్నాడు? ఒక్క బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోసం హిందువులు అంటున్నాడు. ఎందుకు వస్తారా హిందువుల్ని ఊచకోత ఎందుకు వస్తారు? వేసాలి అడుగుమలవన్నీ. క్రైస్తవ వాక్యం మీకు నేర్పించింది ప్రేమ ప్రేమ ప్రేమనా? ఇది ప్రేమరా? ఇది ఎవరా బేవకూఫ్ బోసుడికి ఇది ప్రేమనేంట్రా? నా కొడకల్లారా, మీ సైకోయిజాన్ని మొత్తం మా మీద ప్రదర్శిస్తారా కొడక? వాడు ప్రవీణ్ పగడగాడు తప్ప తాగి డ్రైవ్ చేసి చచ్చిపోతే ఈ నా కొడుకు ఏమాగుతున్నాడు రా? ప్రేమనా? లంగా కొడుకల్లారా. క్షమాపణ క్షమాపణ క్షమాపణ. ఈ దినాలలో క్రైస్తవులమైన మేము, దైవజనులమైన మేము యేసుక్రీస్తు ప్రభు వాక్యములో మాకు బోధించిన విధంగా మా బాధ్యతను తీసుకొని మా వంతు మేము ముందుకు సాగిపోతున్నాం. మేము రాజకీయాలకు కానీ లేకపోతే ఆయా విషయాలలో మేము జోక్యం చేసుకోము. మా బాధ్యత తీసుకొని మేము ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి ఈ దినాలలో కొంతమంది నాయకులు బైబిల్ మీద కానీ లేకపోతే క్రైస్తవత్వం మీద ఆయా మాటలు అంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రైస్తవులమైన భారతదేశంలో ఎంతో ప్రేమగా ఉంటున్నాం. మన భారతదేశం ప్రేమతో ఐక్యతతో నిండిన దేశం. ఒకరొకరు అర్థం చేసుకొని క్షమించి సహకరించే మనస్సుతో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు సాగిపోతూ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యతతో ప్రేమతో క్షమాపణతో ముందుకు సాగిపోతున్న ఈ దినాలలో ఈ విధమైన బైబిల్కి సంబంధించిన కామెంట్స్ అయినా, క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కామెంట్స్ అయినా ఇవి అనేకుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఏంట్రా లుచ్చా పాస్టర్ బోసుడికి ఏమన్నావురా? మీ క్రైస్తవ మనోభావాలు దెబ్బతీస్తున్నాయా? మళ్ళీ లుచ్చా నా కొడక, నువ్వు మీ చర్చిలో స్కిట్ వేయించావు కదా, ఒక డ్రామా చేయించావు కదా, మా దుర్గమ్మ మాతను దయ్యంగా చిత్రీకరించి నాటకం వేసావు కదరా. మళ్ళీ అప్పుడు మా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదురా కొడక? లుచ్చా నా కొడక, ఇప్పుడు నీ క్రైస్తవం గురించి మాట్లాడితే నీ మనోభావాలు దెబ్బతిన్నావా? నీ చర్చిలో ఉన్న డ్రామా వేసినప్పుడు మళ్ళీ మా మనోభావాలు దెబ్బతినలేదురా. మరి దాని గురించి ఏమంటావురా కదా ప్రేక్షకులు? ఈ లుచ్చా కొడుకు ఎంత నైస్గా మాట్లాడతాడంటే, లోపల మా దుర్గమ్మ తల్లిని దయ్యంగా చిత్రీకరించి చూపించాడు, వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో కొడుకుడు. దానికే కదరా కరుణాకర్ గారు నేనే దేవుడిని సినిమా తీశాడు. లుచ్చా నా కొడక, ఇప్పుడు వచ్చి మాట్లాడతావురా నువ్వు? ఇంకా ఉందిరా ముసల పండగ నీకు ముందా? ఇవి కూడా ఏమిటండి మీరు మాట్లాడేది? గడ్ల గడ్ల షర్ట్ వేసుకున్నాడు. ఎయిడ్స్ ఉన్నది, పరిగెత్తుకుంటున్నా. ఎయిడ్స్ గడ్ల షర్ట్ పరిగెత్తుకుంటారా? ఈ రోజు ఎవరో గల్లగల్ల షర్ట్ వేసుకున్న వాళ్ళకి ఎయిడ్స్ ఉందంట్రా. ఈడు కాదు, గడ్ల డ్రెస్ వేసుకున్నావంట, ఎయిడ్స్ అట. పరిగెత్తుకుంటారా త్వరగా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిగ్గుపడకు. ఎవరో తెలియదు నాన్న. చెక్ అక్కడ కల నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే ఎంత పెయిడ్ ఆర్టిస్ట్ అయితే మాత్రం హచ్ అనగానే హెచ్ఐవి వెళ్ళిపోద్దారా? నుంచి చేతులు, ఛాతి, కడుపు, మోకాళ్ళు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. వీడేనండి బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గాడు. ఇదే లుచ్చగాడు చర్చ్లో ప్రేయర్ చేస్తుంటే ఎవడో గళ్ళ షర్ట్ వాడంట, మనకి హెచ్ఐ ఉందంట. వీడు దేవుని మనిషి అనమాట, వీడు దేవుడు అనమాట. ఈయనకు తెలుస్తుంది ఎవరికి హెచ్ఐ ఉంది. గళ్ళ షర్ట్ వాడంట, మనకి హెచ్ఐ ఉందని పిలిచికేసి టచ్ అనగానే హెచ్ఐవి ఎయిడ్స్ రోగం పోయిందంట. ఇలాంటి స్కిట్లు వేసే ఈ లుచ్చాగాడు ఇప్పుడు వచ్చి మనోభావాల గురించి మాట్లాడతాడు. ఒరే లుచ్చా నా కొడక బోసుడికి, బెల్లంపల్లి ప్రవీణ్గా నీకు అంత శక్తి ఉంటే రారా
క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని ఉండవు భారతదేశంలో. క్యాన్సర్ హాస్పిటల్కి వెళదాము, హెచ్ఐవి హాస్పిటల్కి వెళదాము, ఎయిడ్స్ ఎంతమందికి ఉన్నారో అక్కడ వచ్చేసి వాళ్ళకి మాయం చేసి చూపారు. అప్పుడు నేను నమ్ముతాను అనేది. నా కొడక, మీ చర్చిలో ఉన్న స్కిట్లు చేసి డ్రామాలు చేసి మీ వాళ్ళనే నటించి ప్రజల్ని మోసం చేసి నీవు లుచ్చా కొడుకు ఇప్పుడు చెప్తున్నావురా మాకు. కామెంట్స్ బట్టి ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. కానీ మనము క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా క్రీస్తు మనకు నేర్పించిన మార్గము వైపే మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచన ప్రకారము, తండ్రి యొద్ద నుంచి అనేక మంచి క్రియలను నేను మీకు చూపించి తిని వాటిలో ఏ క్రియలను బట్టి మీరు నన్ను రాళ్లతో కొట్టుదురు అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. క్రైస్తవులమైన మేము, దేవుని బిడ్డలమైన మేము సమాజానికి, రాష్ట్రాలకి, పట్టణాలకి, ప్రజలందరికీ కూడా మంచి క్రియలు చేస్తూ ముందుకు సాగిపోతుండగా దేనిని బట్టి మమ్మల్ని మీరు కామెంట్ చేస్తున్నారు, దేనిని బట్టి మా మీద బురద జల్లుతున్నారు, దేనిని బట్టి మీరు ఐక్యతను అంతా కూడా ప్రజలలో దూరం చేస్తున్నారు అని మేము ప్రేమపూర్వకంగా ఈ విషయమును బట్టి మేము ఖండిస్తున్నాం. అదేరా బోసుడికి బెల్లంపల్లి ప్రవీణ్ గా నువ్వు చేసిన స్కిట్లు, అబద్ధాలు, ఎయిడ్స్, క్యాన్సర్ అన్ని రోగాలు వెలువడుతున్నా అంటున్నావు కదా, క్రియలు అవన్నీ డ్రామాలు రా అని మేము అంటున్నాము. అదే ఖండిస్తున్నాం మేము కూడా. నీకు ఒక అబ్బకు పుట్టినోడు అయితే, నీ యేసు ప్రభు అదే నిజమైన మగాడైతే రారా, మళ్ళా హాస్పిటల్కి వెళదాము. నా నంబర్ ఉంటుంది, యూట్యూబ్లో ఫోన్ చేయి, హాస్పిటల్కి తీసుకువెళ్తా నేను. అక్కడ టచ్ అనగానే అక్కడున్న రోగస్తులన్నీ మాయం చేద్దాం. మన హాస్పిటల్ ఎందుకు, హాస్పిటల్ బంద్ చేసేద్దాం, అవలేదా కదా ప్రేక్షకులు? హాస్పిటల్కి వెళ్దాం, అక్కడున్న రోగస్తులందరూ నీకు బాగా చూపి నీ పేరుతో టచ్ అనగానే మీ యేసుప్రభు నామంలో అన్ని నయం చేసి చూపి అప్పుడు మొత్తం మంది క్రైస్తవులకు మారుతారు కదా, యేసుప్రభు నమ్ముకుంటారు కదా. కొడక, నీ స్కిట్లు, అన్ని డ్రామాలు నీ చర్చిలోనే చూస్తావురా కొడక, గాడిద కొడక. కాబట్టి దయచేసి క్రైస్తవ బిడ్డలారా, అంతేకాక ఆయా మతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మనము ఈ యొక్క కామెంట్స్ని బట్టి మన ప్రేమలు చల్లారిపోవద్దు. కానీ మనము ప్రేమతో, ఐక్యతతో మన భారతీయులముగా, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలంగా మన వంతు మనం ముందుకు సాగుదాం. తద్వారా భగవంతుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన రాష్ట్రాలపై, మన దేశంపై, మన కుటుంబాలపై నిలిచి ఉండును గాక. ప్రత్యేకంగా కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి ఈ యొక్క ప్రకటన మీకు తెలియజేయడానికి చూడండి ఎంతమంది నాయకులు యొక్క మాటలు వింటూ ఉన్నారు. క్రైస్తవుల మీద ఎంత బురద జల్లినా, ఒకవేళ క్రైస్తత్వాన్ని దూషించిన, ద్వేషించిన, ఖచ్చితంగా దేవుని ప్రజలుగా మేము అంటే రూఢిగా స్పందించం, రాజకీయ పరంగా మేము వెళ్ళాం, దేవుని ప్రేమతోనే మేము స్పందిస్తాం. వచ్చిందమ్మా షారోను, ఈవిడొక ఈ బెల్లంపల్లి ప్రవీణ్ భార్య, ఈవిడ చాలా సహకరిస్తుంటుంది బెల్లంపల్లి ప్రవీణ్కి. ప్రేమతోనే చాటిస్తావా? ఎలాగమ్మా, అది చూపించు. ఎస్, నాకు వాసన వస్తుంది, నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ప్రతిరోజు నైట్ 12 అయిందంటే మీ వద్దకు వస్తుంది, చేస్తుందండి. అది వచ్చి ఏం చేస్తుందండి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. మరే సెక్స్ టైప్ ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మరే సెక్స్ టైప్ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇలా సెక్స్ ద్వారా ప్రేమతో జనాల్ని సెక్స్ చేసి ఈ షారోన్ ప్రేమతో అందరినీ ఆరాధిస్తుంది అనమాట. అర్థమైంది కదా ప్రేక్షకులు? రెండోదిగా ఏంటంటే, మా పని కొట్లాడటం లేకపోతే మా పని గుద్దులాడడం కాదు, కానీ మేము చేసే పని ఏంటంటే భారతదేశ క్షేమం కొరకు దైవజనులుగా మా యొక్క సంఘాలు కానీ మేము కానీ నిలబడుతున్నాం. భారతదేశ క్షేమం కొరకు ప్రతి దైవ, చిన్న పెద్ద భేదం లేకుండా
సేవకులు, విశ్వాసులండి కొన్ని సంవత్సరాల నుంచి, గత కాలం నుంచి కరోనా టైంలో ఎంతగా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అవునా? మళ్ళీ కరోనా టైం అప్పుడు మీ పాస్టర్ ఎందుకు చచ్చిపోయారమ్మా? ప్రేయర్ చేసి మరి బాగా ఎంత బతికలేదు? మళ్ళీ అప్పుడు స్కిట్లు ఎందుకు వెళ్ళేది మీరు కరోనా మీద? ఓహో, అది మిమ్మల్ని కూడా మింగేస్తుంది అని భయం కదా? అప్పుడు ఏడ్చారు కదా? అప్పుడు మీ యేసుప్రభు గారు పారిపోయాడా? అవుమా షారోన్? అప్పుడు ఏమైంది మీ భార్య భక్తులది చమత్కారం? తక్షణంగానే అప్పుడు కరోనా వరకు వైరస్ పారిపోలేదా? భయపడ్డారు కదా? నిజమైన రోగం వచ్చింది కదా, భయపడ్డారు. ఇక్కడైతే అబద్ధాలు స్కిట్లు వేస్తారు మీ చర్చిలో కదా. ఇప్పుడు ప్రేమతో చేస్తారు కదా మీరు. బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? యెహోవా. థ్యాంక్ యూ నాన్న. నీ పేరు కూడా అదే. ప్రామిస్. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధ ఒకడే దేవుడు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు. రోజు కూడా దేశం యొక్క క్షేమంగా ఉండాలి, దేశం బాగుపడాలని, దేశం సమృద్ధిగా ఉండాలని ప్రార్థన చేసేది ఎవరంటే క్రైస్తవులు. అది మీరు తెలుసుకోండి. రెండవదిగా ఎంతమంది రాజకీయ నాయకులు వారు ఏదన్నా ఎలక్షన్స్ అప్పుడు క్రైస్తవుల దగ్గరకు వచ్చి మందిరాలకు వచ్చి ప్రార్థన చేయించుకోలేదండి? చాలా మంది చేయించుకుంటారు. అంటే మేము ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రతి నాయకుడు ప్రార్థన చేయించుకుంటాడు. ప్రార్థనతో గెలిచిన వారు కూడా ఉన్నారు. అంటే క్రైస్తత్వం ఒక పార్టీకి చెందింది కాదు. మాది ఏంటంటే మాది ప్రేమతత్వం. మేము అందరినీ ప్రేమిస్తాం. మీరు ప్రేయర్ చేయలేదా? మరి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కదా, మీరు ఎందుకు ఓడిపోయాడు మళ్ళా? అంటే వాడు ప్రేయర్ చేసుకోలేదు అనమాట. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రేయర్ చేశారా? అందుకే గెలిచారేమి? సరేలే, అందరినీ సమాన భావంతో చూస్తాం. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా క్రైస్తవులైన మేము ఎప్పుడు కూడా ఏకత్వంలో ఉన్నాం. దైవజనులకు చెప్తున్నాను, పాస్టర్ ప్రవీణ్ గారైనా మేమైనా చూడండి, మాకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్రైస్తవులు అందరూ మా పక్షం అయ్యారు. రెండోదిగా దైవజనులు అందరూ మా కొరకు స్పందించారు. మేము ఎందరికో స్పందించాం. అది బాటంగా కాదు, చాలా మందికి తెలుసు ఆ విషయం. కాబట్టి మరొకసారి ఈ యొక్క ప్రకటన సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులు ప్రార్థన చేస్తే ప్రభు పని చేస్తాడు. రెండోది, క్రైస్తవులకున్న మంచి లక్షణం ఏంటంటే సేవాభావంతో పనిచేస్తారు, ప్రేమతత్వంతో పనిచేస్తారు, త్యాగభావంతో పనిచేస్తారు. ఎక్కడ చూసినా క్రైస్తవులు మేలు చేస్తారు కానీ కీడెవ్వరికి చేయరండి. హాని చేసేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి మా యొక్క దైవజనులు క్రైస్తవులుగా మేమందరం వర్ణిస్తూ ఉన్నాం. రెండోదిగా ఈ విషయాన్ని ఇలాగా కామెంట్ చేసేవారు, బైబిల్కి విరోధంగా క్రైస్తత్వానికి విరోధంగా కామెంట్ చేసేవారిని కల్వరీ మినిస్ట్రీస్ను కూడా మేము ఖండిస్తున్నాం. క్రైస్తవుల పక్షంగా మేమున్నాం, దైవజనుల పక్షంగా మేమున్నాం. కల్వరీ మినిస్ట్రీస్ ఎప్పుడు దేవుని కృపను బట్టి క్రైస్తవుల పక్షంలో, దేవుని సేవకుల పక్షంలో నిలిచి ఉన్నామని నిర్ధారణ చేశాం. ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రకటన ద్వారా నిర్ధారణ చేస్తున్నాం. కాబట్టి ఏంటమ్మా, క్రైస్తవులు ప్రేమగా ఉంటారా? ఎప్పుడు ప్రేమగా ఉంటారా? మన మహాసేన రాజేష్, మన ఎవరు, మన జాన్ పాల్ పాస్టర్ గారు ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని చెప్పినందుకు ఈ నత్తి విజయ్ కుమార్ గారు ఏం వాగాడు చూడమ్మా. ఒక ఉన్నతమైన వ్యక్తిపై, ఆయన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టిన ఈ ఆర్టీవీ, ఈ రచ్చ టీవీని ఇంకా ఎవరెవరు దీని మీద చలవల పలవలుగా ఈ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారో, పోలీసు వారి సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ అయిన తర్వాత టీవీ మీడియా ప్రకటించుకోపోయిందా? ఎందుకు అతి చేసింది? ఎందుకు కుక్కలా మొరిగింది? క్రైస్తవ సమాజం అంతటికి చెప్తున్నాను, క్రైస్తవ్యమా, ఈ మహాసేన రాజేష్ అన్న వాడిని, వాళ్ళ టీంని బాయ్కట్ చేయండి. ఈ ఆర్టీవీని ఇంకా ఏవేవి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని తప్పతాగి ఆయన డ్రైవ్ చేసి యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా ఎవరైతే పోలీసు వారు చెప్పకుండానే ముందుగా టీవీ మీడియాలో రచ్చ చేశారు, ఏ మీడియా రచ్చ చేసిందో ఆ మీడియాని బ్యాన్ చేయండి. ఇది ప్రమాదమే అని డిక్లేర్ చేసి విశ్లేషించిన క్రైస్తవ్యులను దొంగలను కూడా పక్కన పెట్టండి. అయ్యుండొచ్చు, ప్రమాదమే అయ్యుండొచ్చు. ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ప్రమాదం అని డిక్లేర్ చేస్తే ఎవరు ఈ మంట రేపింది?
ప్రశాంతంగా ఉన్న హృదయాలలో ఈ మంట రగిల్చిందెవరు? ఈ గందరగోళం సృష్టించిందెవరు? మీడియా కాదా? పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండి మేము ప్రశాంతంగా ఉందామనుకున్నాం. ఈలోపు ఎందుకు కుక్కలా మొరగాలి టీవీ మీడియా? ఎందుకు కుక్కలా మొరగాలి? ఏం తప్పు చేశాం? మా సోదరుడు చనిపోతే మేము ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కొరకు మా కుటుంబంలో ఒక సోదరుడు పోయాడనే దుఃఖంలో ఆయన పక్షాన నిలబడి సంఘీభావం తెలియజేశాం. అందరం ఏకమయ్యాం. సమాధి కార్యక్రమం పూర్తయి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఇది ప్రమాదమా లేక ఏదైనా అని పోలీసు వారు ప్రకటించే ప్రకటన కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఎవడందిచ్చాడు ఈ టీవీ మీడియా యొక్క సీసీటీవీ ఫుటేజీలు? ఎవడందిచ్చాడు ఈ సీసీటీవీ ఫుటేజీలు? పోనీ సీసీటీవీ ఫుటేజీలు వచ్చినవన్నీ నమ్మసక్యంగా ఉన్నవా? ఎన్ని అనుమానాలు, ఎన్ని అపోహలు, ఎన్ని విధాలుగా చెలవల పలవలుగా విశ్లేషించగా దొరికేసినవి ఎన్నో తప్పుడు. సో విన్నావా షారూన్, మిస్టర్ షారూన్, మిసెస్ షారూన్, విన్నావా? మీరు ప్రేమతో ఉంటారు క్రైస్తవులు. వాడు ఎంత రెచ్చిపోతున్నాడు, నత్తిప్పకొడిగాడు. నీకెవడిచ్చాడు? వాడు వీడు రాగి అంటున్నాడు కదా. ఇది ప్రేమ మతమా? మీరు ప్రేమగా ఉంటారా? ఎలా అరుస్తున్నాడు వాడు? ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నాము మీరు? మీ భార్యాభర్తలకు ఉంది ఇంకా ముందా? షారోన్, ఎవరికి ఇంకా పువ్వు పెట్టాడు చూడకు. మీ క్రైస్తవ అనబరం బయట ఒకటి లోపల ఒకటి అని మాకు తెలుసు. మీ అంతం చూస్తాం, ఇప్పుడు ఉండే వదిలేదు. మీ బైబిల్ బండారు మొత్తం ప్రపంచం మొత్తం బయట పెడతాం. మనందరం క్రైస్తవ బిడ్డలారా, దైవజనులారా, మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. మా యొక్క ప్రేమ, మా యొక్క ప్రార్థన, మా సహకారం ఎప్పుడూ మీతో ఉంటుంది. మేము పాస్టర్ ప్రవీణ్ మీతోనే ఉన్నాడు. ఆయన బయట లేడు, ఆయన సపరేట్ లేడు. సిస్టర్ షారోన్ మీతోనే ఉంది, ఆమె సపరేట్ లేవు. మా కుటుంబం ఎప్పుడు మీతో ఉన్నాం. అంతేకాకుండా ఇంకా మన భారతదేశం క్షేమంగా ఉండాలి. ఇటువంటి మత గొడవలు, ఇటువంటి అల్లకల్లోలాలు, ఇటువంటివన్నీ జరగకుండా ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలని ప్రార్థన చేస్తాం. ఏంటమ్మా షారోన్, ఏం మాట్లాడుతున్నావు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఏమన్నావు? ఒకరి మతాన్ని ఒకరు ప్రేమించి గౌరవించుకుందామా? మళ్ళీ నీ బైబిల్లో ఎక్కడుందా మతి? నీ బైబిల్లో ఉందా పరమతాలని ప్రేమించని? పరమత విగ్రహారాధన చేసే వాళ్ళని, ఇతర దేవీ దేవతలను ఆరాధించే వాళ్ళని కొట్టండి, చంపండి, వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయండి, వాళ్ళ గుడ్లని ధ్వంసం చేయండి అని చెప్పాడు కదా యేసుగాడు. దాని గురించి చెప్పవా? చెప్పాలి కదా మన దాని గురించి. ఎవరికి చెవులో పువ్వు పెడతావమ్మా? ఇప్పుడు మేము మీకు పెడతాం. మీ బైబిల్ గురించి మొత్తం తెలిపి మీ చెవులో పువ్వు పెడతాం. బాగా చూసుకుంటుండు షారోన్, రిమెంబర్ యూ. ఇప్పుడు నుంచి మీ మీద ఫోకస్ పెట్టి మీ వీడియో చేస్తాం కౌంటర్.